ఈ దినం 13వ దినముగా దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నా అండి. మరి ఈ దినం వాక్యంలోనికి వెళ్ళక ముందు నిన్నటి దినాన్ని మనం ఏం చెప్పుకున్నామండి? గ్రేసీ చెప్పకూడదు, చెప్పండి. ఏం నేర్చుకున్నాం నిన్న? అన్యాయస్తుడైన అందులో థీమ్ చెప్పాలి అంటే మనం మెయిన్ పాయింట్ ఏం నేర్చుకున్నాం అందులో? మనం ఇహలోక ధనం విషయంలో నమ్మకంగా ఉంటేనే మనకేమొస్తుందట? సత్యమైన ధనము మనము వశమవుతుంది. సో ఈ దినం టాపిక్లోకి వెళ్ళక ముందు చిన్ని ప్రార్థన. దయగల మా తండ్రి, 12 దినములు సిలువ ధ్యానములు తోడుకుని నడిపించినారు. వందనములు. 13వ దినముగా మీ సన్నిధిలో చేరిన మాకు మీరే మాట్లాడమని, పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి ఆత్మ చెప్పుచున్న మాటలు వినగలిగే చెవులు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈ దినం టాపిక్ ఏంటి అనేది మీరే చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు ఇద్దరు మన చర్చిలో మన ఇద్దరికి 2 పిల్లలు ఉన్నారనుకుందాం. ఇద్దరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అయితే ఒకళ్ళకి 550 మార్కులు వచ్చినాయి అనుకుందాం, ఇంకొకరికి 450 మార్కులు వచ్చినాయి అనుకుంటున్నాం అంతే, జస్ట్ ఎజంప్షన్. సో మార్కులు వచ్చిన తర్వాత పిల్లల సంగతి ఎలా ఉన్నా వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళ తల్లిదండ్రులకి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది చెప్పాలి మీరు? ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? రాంగ్ ఆన్సర్ అది. మన చర్చిలో 2 10th క్లాస్ పిల్లలు ఇప్పుడే ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకున్నాం, కానీ మన చర్చిలో ప్రజెంట్ నిఖిత ఒకతే రాస్తుంది. 2 రాస్తున్నారు అనుకుందాం. ఒకరికి 2 కష్టపడి చదివారు, 2 మంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. ఒకరికి 550 మార్కులు వచ్చినాయి అనుకుందాం 600కి. మరొకరికి 450 మార్కులు వచ్చినాయి అనుకుందాం. అప్పుడు 2 పిల్లల పరిస్థితి ఎలా ఉన్నా ఆ 2 పిల్లల తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది చెప్పండి? మైక్ ఇవ్వమ్మా, చెప్పాలి. భాగ్య గారు చెప్పాలి, చెప్పండి. జెలసీ. సో వెరీ గుడ్. ఏమొస్తుంది సహజంగా? వెంటనే ఏమొస్తుందండి? పిల్లలు బాగానే ఉంటారు కానీ తల్లిదండ్రులకి ఏమొస్తుంది? మా పిల్ల కన్నా మీ పిల్లకి ఎందుకు ఎక్కువ రావాలి? సో ఉద్యోగాల గురించి ప్రార్థన చేస్తున్నాం మన చర్చిలో. మరి ఒకళ్ళకి ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, అనుకోకుండా గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అనుకుందాం. మరొకరికి ఎలా ఉంటుంది? సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే అసూయ. సో అసూయ సహజమే. ఇప్పుడు మనకి మనుషులు అన్నాక నిద్ర, ఆకలి ఇవన్నీ సహజమే. అలాగే అసూయ కూడా సహజమే. సహజమైనా కానీ మనం దాన్ని ఏం చేయకూడదు? తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకు తేలిగ్గా తీసుకోకూడదు? అసూయ మంచిదండి చెడ్డదా? చెడ్డది. అది మనకి హాని కలుగు చేస్తుంది, ఎదుటి వారికి కూడా హాని కలుగు చేస్తుంది. అంటే ఒక విశ్వాసి దేవునిలో ఎదుగుతున్నాడు అన్నదానికి ఒక నిదర్శనం ఏంటంటే మనము అసూయను కలిగి ఉండకూడదు. అసూయ వస్తుంది కానీ దాన్ని ఏం చేయాలట? వాక్యంలో ఏముందండి? అసూయను మనం చంపివేయాలి. కొన్నిటికి మరి వాక్యంలో కొన్ని పాపాలకి ఏం చేయాలంట? దూరంగా పారిపోవాలంట. ఎలాంటి పాపాలకి దూరంగా పారిపోవాలండి? జారత్వము, వ్యభిచారము ఇలాంటి పాపాలకి ఏం చేయాలి? మనం దూరంగా పారిపోవాలి. కొన్నిటిని అసహించుకోవాలంట. కొన్నిటిని ఏం చేయాలండి? చంపివేయాలి. ఇప్పుడు మన ఇంట్లో ఎలకలు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం? ఏమండి, ఎలకలు ఉంటే ఏం చేస్తాం? మనం వాటిని చూస్తూ కూర్చుంటా ఉంటే ఏం చేస్తాయి? మొత్తం వస్తువులన్నీ పాడు చేసేస్తాయి. ఏం చేయాలి? వాటిని ఏం చేయాలండి? వెళ్ళిపోమ్మ అంటే వెళ్ళిపోతుందా? లేకపోతే మనం బోన్లో పెట్టేసిన తర్వాత బయట వదిలేస్తే ఉంటుందా? అది మళ్ళీ వచ్చేస్తాయి. వాటిని ఏం చేయాలి? మనం చంపివేయాలి. అలాగే విశ్వాస జీవితంలో అతి ప్రమాదకరమైన
మరి పాపం ఏంటంటే అసూయ అన్నమాట. అసూయని ఏం చేయాలి? మనం చంపివేయాలి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. మన చర్చిలో ఇప్పుడు ఉద్యోగాల కొరకు 4-5 ఎదురు చూస్తున్నారు. ఒకరికి ఉద్యోగం వచ్చేసింది అనుకున్నాం. అందరం ఏం చేయాలి? మనం ఉద్యోగం వచ్చిన వాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు ఏం చేయాలి? ఉద్యోగం వచ్చిన వాళ్ళ గురించి సంతోషించాలి. ఎందుకు అంటే వారికి ఆ సమయంలో ఉద్యోగం ఇవ్వడం దేవుని చిత్తం. ఏమండి? మరి ఒకరికి ఇంకొక సమయంలో ఇవ్వడం దేవుని చిత్తం. ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటారు. నా జీవితంలో ఉన్న ప్రణాళిక మీ జీవితంలో ఉండదు. మీ జీవితంలో ఉన్న ప్రణాళిక నా జీవితంలో ఉండదు. ఒకే కుటుంబంలో మనం పుట్టినా మన అందరి జీవితాల్లో ఉన్న ప్రణాళిక వేరు. కాబట్టి మన విషయంలో దేవుని సమయంలో దేవుని చిత్తానుసారంగా మరి ఉద్యోగాలు ఎప్పుడు రావాలో, వివాహాలు ఎప్పుడు జరగాలో, పిల్లలు ఎప్పుడు పుట్టాలో, ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో మనం నడుస్తూ ఉంటాం. కొంతమందికి ఆలస్యం అవుతుంది, కొంతమందికి త్వరగా వచ్చేస్తాయి. వీటిని బట్టి మనం ఏం చేయకూడదు? అసూయ పడకూడదు. అసూయ అనేది చాలా ప్రమాదకరం అన్నమాట. అసూయ కలిగి ఉన్నవారు ఎవరైతే ఈ అసూయను పెంచుకుంటూ ఉంటారో అసూయ కలిగి ఉన్న వారిని చంపేస్తుంది. ఎదుట వ్యక్తులను కూడా ప్రాణాలు తీసే అంతగా అసూయ ప్రమాదకరం అన్నమాట. అందుకే యేసు ప్రభువును సిలువకు అప్పగించారు కదా. ఆయన్ని ఎందుకు అప్పగించారంట తెలుసా మీకు? చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటో చూద్దామండి. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం, పేజ్ నెంబర్ 35 అండి. మార్కు సువార్త 15వ అధ్యాయం అండి. 15వ అధ్యాయం, పేజ్ నెంబర్ 47 అండి. 15వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. అవి మనం చదువుకుందాం. ప్రధాన యాజకులు అసూయ చేత యేసుని అప్పగించరని పిలాతు తెలుసుకొని. చాలండి. యేసు ప్రభువుని అప్పగించడంలో ఒక కారణం ఏంటండి? అసూయ. సో యేసు ప్రభువు సిలువకి ఎక్కారు అంటే అసూయ అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అలాగే మనము కూడా ఎదుటివారి మీద అసూయ పడుతూ ఉంటాం. మనము దాన్ని ఫేస్ చేస్తూ ఉంటాం ఎదుటివారి నుంచి. అలాగే యేసు ప్రభువు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారన్నమాట. ఆయన సిలువను అప్పగించడానికి ఒక కారణం ఏంటండి? అసూయ. ఎందుకు అసూయ వచ్చింది వాళ్ళకి? యేసు ప్రభు మరి ఎవరికన్నా కీడు చేశారండి? ఎవ్వరికి కీడు చేయలేదు. ఆయన ఎంతోమంది రోగులను బాగు చేశారు, ఎంతోమంది చనిపోయిన వారిని లేపారు, ఎన్నో అద్భుతాలు చేశారు, ఎంతోమందికి మంచి మాటలు తెలియజేసినారు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు మీద ఏమొచ్చిందండి? అసూయ అనేది వచ్చిందనమాట. అందుకనే మనం చూద్దాం. మరి ఈ అసూయ అనేది చాలా ప్రమాదకరము, ఎదుటవారికి హానికరమైందని ఫస్ట్గా మనం గుర్తించాలి. ఈ అసూయ మొట్టమొదటిగా మనలో నుండి తొలగించుకోవాలి. అలాగే ఎదుటివారి నుంచి ఈ అసూయను మనం ఎదుర్కొన్నప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది ఇది మన టాపిక్ అన్నమాట. మనం చూస్తూ ఉన్నాం. అతను ఎవరండి? ప్రధాన యాజకుడు. సో అతని పని ఏంటి? ప్రధాన యాజకుడు పని యాజకత్వం చెయ్యాలి. కానీ అతను ఏం చేస్తూ ఉన్నాడు? యేసు ప్రభువును మరి సమాజ మందిరములో, ఆ న్యాయస్థానాల్లో యేసు ప్రభువును ఎలా నిలబెట్టారండి? దోషిగా నిలబెట్టారు. అంటే అసూయ కలిగిన వారు మరి నీతిమంతులైన వ్యక్తుల్ని ఎలా నిలబెడతారండి? ప్రజల మధ్యన దోషులుగా నిలబెడతారు. అంటే చేయని నేరములు ఏం చేస్తూ ఉంటారు? విశ్వాసి మీద రకరకాల నేరాలు మోపుతూ ఉంటారు. కాబట్టి యేసు ప్రభు సిలువను మరి భరించడానికి గల ఒక కారణం ఏంటండి? అసూయ చేత యేసును సిలువకు అప్పగించారు. అలాగే
మన జీవితంలో కూడా అసూయ కలిగిన వ్యక్తుల వలన మనం ఏం చేస్తూ ఉంటాం? చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. మన మీద చాలా నేరాలు మోపుతూ ఉంటారు, లేనిపోని మాటలు చెప్తూ ఉంటారు. ఇదంతా కేవలం ఏంటండి? అసూయ. సో బైబిల్ గ్రంథంలో మరి యేసు ప్రభువారి గురించి చెప్పుకున్నాం. మరొక వ్యక్తి ఉన్నారు, అసూయ చేత రగిలిపోయిన వ్యక్తి. ఎవరైనా చెప్పగలరండి? ఎవరున్నారు అసూయ చేత రగిలిపోయిన వ్యక్తి? ఎవరు గుర్తొస్తారు మనకి? దావీదు, సౌలు. సౌలు ఎవరండి? ఇశ్రాయేలీలకు రాజు. అంతేకాదు దావీదు గారికి ఏమైపోయాడు? సౌలుగా దావీదు యొక్క మామగారు అయిపోయారు. ఎలా అయ్యారు? మరి సౌలు యొక్క కుమార్తెను దావీదు వివాహం చేసుకున్నారు. మరి అలాంటి సౌలుకి దావీదుకి ఎక్కడ కష్టం వచ్చింది, ఎక్కడ నష్టం వచ్చిందో మనం చూద్దాం. మనందరికీ తెలుసు, దావీదు అంటే మనకు ఎవరు గుర్తొస్తారండి? ఇంకో వ్యక్తి గుర్తొస్తారు. ఎవరు గుర్తొస్తారు? దావీదు గురించి మనం ఎక్కువ చెప్పుకునే విషయం ఏంటండి? సన్నీ చెప్పాలి. దావీదు గురించి ఎక్కువగా చెప్పుకునే విషయం ఏంటి? గొల్లియాతు. వెరీ గుడ్. గొల్లియాతును దావీదు ఏం చేశారండి? చంపేసినట్లుగా మనకి తెలిసే విషయం. ఒకానొకసారి ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లు అంటే ఏంటండి? ఫిలిస్తీ దేశం అంటారు. వాళ్ళు ఇశ్రాయేల్ దేశం మీదకి ఎలా వచ్చారట? యుద్ధానికి వచ్చారు. ఎలాంటి యుద్ధానికి వచ్చారు అంటే, అక్కడ పూర్వకాలంలో అనాకీయులు అని ఉండేవారు. అనాకీయులు అంటే ఎవరండి? జైన్స్ అన్నమాట. అంటే చాలా వాళ్ళు ఎత్తైన వ్యక్తులు అన్నమాట. మనం చూస్తున్నాం, అతను 6 మూరల జానెడు అంట. సో అంతటి భయంకరమైన వ్యక్తులు కూడా ఉండేవారు. వాళ్ళు ఏం చేసుకున్నారు? ఫిలిస్తీన్ల తరపున గొల్లియాతును ఏర్పాటు చేసుకున్నారు. ఇశ్రాయేలీల తరపున ఎవరినన్నా పంపించండి, మాతో యుద్ధము చేయండి, ఎవరైనా గొల్లియాతును చంపితే వారిదే విజయము అని ప్రకటించారు. అయితే సౌలుకు అప్పుడు సౌలు ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్నాడు. సౌలు కంట చాలా భయం వేసింది. ఇశ్రాయేలీల్లో కూడా ఎవ్వరు యుద్ధానికి వెళ్ళే సాహసము చేయలేదు. అప్పుడు ఎవరు వెళ్ళారండి? ఈ వ్యక్తి ఎవరండి? దావీదు. దావీదు అప్పటికి ఇంకా చిన్న వయసు కలిగినవాడు. చిన్న వయసు అంటే యవన వయసులో ఉన్నాడు. మరి దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట? దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని గొల్లియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి గొల్లియాతుని ఏం చేశాడండి? ఒక్క ఒడిసెల రాయితో గొల్లియాతును చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే దావీదు గారికి విజయం వచ్చిందో, దావీదు గారిని అందరూ ఏం చేయడం మొదలుపెట్టారు? అప్పటి వరకు దావీదు గారంటే ఇశ్రాయేల్ ఎవ్వరికీ తెలియదు. ఏదో దావీదు ఏం చేసేవాడండి? దావీదు పని ఏంటి అసలు? గొర్రెలను కాచుకునేవాడు. దావీదు ఫేమస్ పర్సన్ కాదు. కానీ ఎప్పుడైతే గొల్లియాతును చంపేశాడో మరి దావీదు గారు ఫేమస్ అయిపోయారనమాట. అప్పటి నుంచి దావీదును స్తుతించడం మొదలుపెట్టారంట. ఏమని స్తుతించారో మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము పేజ్ నెంబర్ 229 అండి. 39 239 18వ అధ్యాయము 7వ వచనం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని. చాలండి. ఎప్పుడైతే దావీదు గారు గొల్లియాతును జయించారో అక్కడున్న స్త్రీలు ఏం చేస్తున్నారండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాటలు పాడుతున్నారు. ఏం పాటలు పాడుతున్నారు? సౌలేమో 1000 కొలది చంపాడు, దావీదు ఎంతమందిని చంపాడట? 10,000 మందిని చంపాడు అని పాటలు పాడుతున్నారు. మన ముందు ఎవరినన్నా పొగుడుతూ ఉంటే మనకు ఎలా ఉంటుందండి? ఎవరో మనకి తెలియని వాళ్ళని పొగిడితే వేరు, మన పక్కన ఉన్న వాళ్ళని వేరే వాళ్ళు వచ్చి పొగిడారనుకోండి ఎలా ఉంటుంది? చెప్పండి. కోపం వస్తుంది కదా. అదే సౌలుకు వచ్చింది. ఏమొచ్చింది?
కోపం వచ్చిందనమాట. సో వీళ్ళందరూ కూడా పాటలు పాడుతూ సంతోషిస్తూ ఉంటే సౌలు గారు ఇక్కడ ఎవరు? రాజుగారు. మరి రాజుని పొగుడతారా, రాజు దగ్గర ఉన్న సేవకుడిని పొగుడతారా? మరి పొగడాల్సి వచ్చింది. ఎందుకని? ఎవరు చేయలేని పని దావీదు గారు చేశారు కాబట్టి. వెంటనే ఆ యొక్క తన చూపు ఏమైందండి? అసూయతో నింపబడిన చూపు. సో ప్రాణాలకు తెగించి పోరాడాడు కదా దావీదు. చిన్నవాడైనా మరి తను చేయలేని పని రాజుగా దావీదు చేసినందుకు సౌలు ఏం చేయాలంటే యాక్చువల్గా సంతోషించాలి, దావీదును ఘనపరచాలి. కానీ తను ఇన్స్టెడ్ ఆఫ్ దట్ తను ఏం పెంచుకున్నాడు? అసూయ, అసూయ, అసూయ. అది చాలా ప్రమాదకరమైన విషయం అని మనం గుర్తించాలి. సో వెంటనే ఇతను ఎప్పుడైతే అసూయ కలిగి ఉన్నాడో ఇతని స్థితి ఎలా ఉందండి? ఇతని చుట్టూ ఎలా ఉంది? నల్లగా మారిపోయింది. అంటే చీకటి ఇతని జీవితాన్ని ఆవరించింది. మనం కూడా అంతే. ఇది ప్రమాదం అని గుర్తించాలన్నమాట. ఎప్పుడైతే అసూయ మనలోనికి ఎంటర్ అవుతుందో మన చుట్టూ ఏమొస్తుందండి? చీకటి వచ్చేసింది. మరి దావీదు గారి చుట్టూ ఏముందండి? దావీదు గారి చుట్టూ ఏముంది? ఇందాక మనం చూసాం, దావీదు గారి చుట్టూ దేవుని యొక్క వెలుగు ఉన్నది. సో అంటే అతను ఎందుకు అతని చుట్టూ వెలుగుంది? అతను దేవుని పక్షంగా నిలవబడ్డాడు కాబట్టి. ఎప్పుడైతే అసూయ అనేది ఇతనిలోనికి వచ్చిందో అతని చూపు మారిపోయింది. అప్పుడు ఏం జరిగిందంట? ఇవాళ తను విషపు చూపు నిలిపాడు. ఎలాంటి చూపు అండి? విషపు చూపు. విషపు చూపు అంటే ఏంటండి? చూస్తే చాలు ఏమొస్తుంది? విషం వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ప్రభువు రాయించారు. తన చూపు ఏమైందండి? విషముతో నింపబడింది. మన జీవితాల్లో కూడా అసూయ అనేది మనం కలిగి ఉంటే మొట్టమొదటిగా మనలో కలిగే మార్పు ఏంటండి? మన చూపు విషపు చూపుగా మారిపోతుంది. రెండవదిగా అతని జీవితంలో ఏం జరిగిందంట మనం చూద్దాం. మొదటి సమూయేలు 18వ అధ్యాయము. మొదటి సమూయేలు 18వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందామండి. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చాలండి. ఎప్పుడైతే ఈ పాటలు విన్నాడో ఆ రోజు నుంచి ఏమొచ్చేసిందండి? విషపు చూపు. అలాగే మనము కూడా మన పక్కవారు పైకెళ్తూ ఉన్నప్పుడు మనము ఇలాంటి అసూయను కలిగి ఉంటే ఏమొచ్చేస్తుంది? మనలోకి వెంటనే విషం వచ్చేస్తుంది. సో మనం చాలా మరి కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఏం జరిగిందండి? 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున. చాలండి. మరి ఇవాళ విషపు చూపు కలిగి ఉన్నాడు. మరునాడే ఏమొచ్చిందంట? ఏమొచ్చిందండి? దురాత్మ అతని జీవితంలోనికి వచ్చేసింది. చూసారా? అంటే ఒక డోర్ ఓపెన్ అయిపోయింది అనమాట. ఏ డోర్ ఓపెన్ అయిందండి? విషపు చూపు. ఎప్పుడైతే తన కళ్ళల్లో అపవాదికి ద్వారం తెరిచాడో, ద్వారం తెరవగానే ఎవరు ఎంటర్ అయిపోయారండి? ఎవరు ఎంటర్ అయ్యారు? దురాత్మలు ఎంటర్ అయిపోయినాయి. అంటే మనము కూడా అసూయ వలన విషపు చూపు కలిగి ఉన్నామా? దేనికి అవకాశం అండి? దురాత్మలకి అవకాశం వచ్చేస్తుంది. ఒక దురాత్మ అతనిలోనికి ప్రవేశించి అతన్ని ఏం చేస్తుంది? అసూయతో అతన్ని టార్మెంట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏం చేశాడంటే ఇతను, ఇదే మనం చదువుకుందాం. మొదటి సమూయేలు 18వ అధ్యాయంలో మనము చూస్తే తర్వాత అండి ఒకప్పుడు 11వ వచనం. ఒకప్పుడు 10వ వచనమే కంటిన్యూగా. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడింటిలో ప్రవచించుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించి. చాలండి. అంటే అతనికి దురాత్మ వచ్చేసింది. ఏం చేస్తున్నాడంట? అతడు ఇంటిలో ప్రవచించుచుండగా, అంటే కింద ఒకటే అనేసి ఏముందండి?
వెర్రి మాటలు. వెర్రి మాటలు ఎప్పుడు వస్తాయి? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అనుకోండి, ఏమంటాం మనం? ఏమంటాం? దెయ్యం పట్టింది అంటాం కదా. సో ఇతనికి దెయ్యం పట్టింది. రెండవది అతనికి పిచ్చతనం వచ్చేసింది అనమాట. అంటే మ్యాడ్గా మారిపోయాడు. అంటే వెర్రి మాటలు, అంటే పొంతం లేకుండా ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కాలేదు. ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంటారు? అసూయ వలన వచ్చేసిందనమాట. సో మొట్టమొదటిగా విషపు చూపు నిలిపాడు, రెండవది దురాత్మ వచ్చేసింది, మూడవది ఏం మాట్లాడుతున్నాడండి? వెర్రి మాటలు, పిచ్చి మాటలు. పిచ్చగా అయిపోతూ ఉంటారనమాట. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళ మీద కోపం వస్తే ఎలా అయిపోతాం మనం కూడా? పిచ్చెక్కిపోయినట్టు అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే అంత వెర్రితనం వచ్చేసింది ఎవరికి? సౌలుకి. సో ఈ సౌల్లో ఉన్న దురాత్మ పోవాలంటే మళ్ళీ ఎవరు రావాలి? దావీదు గారే రావాలి. దావీదు గారు ఏం చేసేవారంట? సౌలుకి దెయ్యం పడతా ఉండేదండి. పట్టేటప్పుడల్లా దావీదు గారి పని ఏంటండి? సితారా పట్టుకొని వాయిస్తూ ఉండేవారంట. వాయిస్తూ ఉండేసరికి ఆ దురాత్మ వెళ్ళిపోతూ ఉండేది. సో మళ్ళా దావీదు గారికి కబురు వచ్చింది. దావీదు గారు మళ్ళా సౌలుకి దెయ్యం పట్టేసిందండి, సితారా తీసుకొని రండి అన్నారంట. సో ఈ లోపల దావీదు గారు వచ్చారు. వచ్చాక అతను ఏమనుకున్నాడండి? అతను ఏం చేస్తున్నాడు? మళ్ళా ఆ సీన్ పెట్టండి దాకా. అందులో అతను ఏం చేస్తున్నాడండి? అతనికి వెర్రి పట్టింది. ఏం చేస్తున్నాడు అతను? బొమ్మ చూస్తున్నారు కదా, మీకు ఏం అర్థమైంది? సురేఖ గారు చెప్పాలి. ఏం చేస్తున్నాడండి? అన్నీ కూడా పగలగొట్టేస్తున్నాడు కదా. సో అంటే వెర్రితనం వచ్చింది, పిచ్చతనం వచ్చేసింది అనమాట. అసూయ వలన రగిలిపోయినప్పుడు ఏం చేస్తున్నాడు? అన్నీ కూడా చిందరవందర చేసేస్తున్నాడు అనమాట. మన మైండ్ కూడా ఏమవుతుంది? అసూయ వలన చిందరవందర అయిపోతుంది అనమాట. అంటే ఏం చేస్తున్నాం మనకే తెలియదు, ఏం మాట్లాడుతున్నాం మనకే తెలియదు, ఏం పనులు చేస్తున్నామో మనకే తెలియదు. మన వలన ఏమవుతాయి? ఎన్నో వస్తువులు పాడైపోతూ ఉంటాయి. అందరికీ అనుభవమే కదా ఈ విషయం, అందరికీ అనుభవమే. సో ఇలాగూ జరిగిన తర్వాత మూడవదిగా ఏం జరిగిందంటండి? ఈ లోపల దావీదు గారు వచ్చారనమాట. దావీదు గారు వచ్చినప్పుడు ఏం జరిగిందండి? మొదటి సమూయేలు 18వ అధ్యాయం 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటి ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకుని. చాలండి. మరి సౌలు గారి చేతిలో ఎప్పుడు ఏముంటుంది? ఒక ఈటే ఉంటుంది. ఎందుకని? అతను రాజుగారు కాబట్టి. సో అతను వచ్చాడు. వచ్చిన తర్వాత సితారా వాయించుదాము అని అనుకున్నప్పుడు అతను ఏమనుకుంటున్నాడు? ఈ దెబ్బతో ఈ ఈటి తీసుకుని ఒక్కటి విసిరితే ఏమవుతాడు? గోడకి బిగించేద్దాం అనుకున్నాడంట. అంటే అతని గుండెల్లో నుండి దూరి ఆ ఈట ఎక్కడికి వెళ్ళాలి? గోడలోనికి వెళ్ళాలి. అంటే చంపేయాలి అనే కక్ష వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటారు? కేవలం అసూయ ఎంత పనిచేసిందో చూసారా. సో ఇతను 2 సార్లు చూడండి, మొదటిసారి తప్పించుకున్నాడు. పోన్లే అతనికి బుర్ర బాగోలేదేమో అనుకుని ఉంటాడు దావీదు. మళ్ళా సితారా వాయిస్తున్నాడు. మళ్ళా ఏం చేశాడండి? మళ్ళా అతనిలోని కోపము, అతనిలోని పగ ఏం చేసిందండి? మళ్ళా రెండోసారి ఈటె విసిరాడంట. ఆ ఈటెను దావీదు గారు తప్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే సౌలులోని ఈ చిన్నిది మొట్టమొదటిసారి తను సరి చేసుకోకపోవడం వలన అసూయ పెరిగి ఏమనుకున్నాడండి? ఆ ఈటితో గోడను బిగించి చంపేద్దాం అనుకున్నాడు. అది తప్పించబడి మరి ఎక్కడ తగిలిందండి? అది గోడకు తగిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మరి చంపడానికి కూడా వెనుకాడని పరిస్థితులు. అసూయ ఎక్కువయ్యే కొలది కూడా ఏమనిపిస్తుందండి? చంపేయాలి, ఈ వ్యక్తిని భూమి మీద లేకుండా చేయాలి అనే పగ, కక్ష సౌలులో ఎక్కువైపోయింది. అలాగే అసూయ అనేది చాలా ప్రమాదకరము, చాలా
ప్రమాదకరం అనే విషయాన్ని మనం గుర్తించాలి. సో చాలాసార్లు ఈ విధంగా సౌలును చంపడానికి దావీదును చంపడానికి సౌలు ప్రయత్నించాడు. మరి ఇంకొకసారి ఏం చేశాడంట, ఫిలిస్తీన్లతో చంపించడానికి కూతుర్ని ఎరవేశాడు. తన కూతుర్ని, మరి నువ్వు గనక ఫిలిస్తీన్ని చంపేస్తే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని ఆ విధంగా మరి ఫిలిస్తీన్ల చేత చంపిద్దామనుకున్నాడు. కానీ దేవుడు దావీదుకు విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ తరువాత ఈ విధంగా చివరికి చాలా విషయాలు జరిగిపోయినాయి. చాలా సౌలును దావీదును వెంటాడి ఇబ్బంది పెట్టాడు. కానీ చివరికి ఈ సౌలు పరిస్థితి ఏమైందంటే, యుద్ధానికి వెళ్ళినప్పుడు అతను ఏం చేశాడంట, ఫిలిస్తీన్ల ముందు ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత శత్రువు చేతిలో చనిపోవడం ఇష్టం లేక ఏం చేశాడంట, తన ఈటెతో తను పొడుచుకొని చనిపోయాడు. చూడండి, తన ఈటితో తనే పొడుచుకొని చనిపోయాడు. ఈ ఈట దేనికోసం వాడాడండి? దావీదును చంపడానికి వాడిన ఈటే దావీదును చంపలేదు. కానీ ఆ ఈట చివరికి ఎవరిని చంపేసింది? సౌలునే చంపేసింది. అంటే అసూయ అనేది ఎంతటి ప్రమాదకరమైనది అంటే, మనము ఆ అసూయను మొదటిలోనే మనం గుర్తించాలి. దాని నుంచి మనం విడుదల పొందాలి. అలాగే మన మీద అసూయ కలిగిన వ్యక్తులను మనం ఏం చేయాలండి? గుర్తించాలి. దావీదు ఈ యొక్క సౌలును ఎలా జయించాడంటారు? సౌలుకి అసూయ ఉందని దావీదుకి అర్థమైపోయింది. అలాగే మనకు కూడా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఏం చేయాలి? మనం దాని మీద మనం విజయం పొందాలి. ఎలా విజయం పొందుతాం? మొట్టమొదటిగా దావీదు ఆ సౌలులో అసూయ ఉన్నదని గ్రహించాడు. మనం కూడా అసూయ కలిగిన వ్యక్తులను ఏం చేయాలండి? ఒక కంట మనం కనిపెడుతూ ఉండాలి. రెండవదిగా సౌలు ఎలా జయించాడంట దావీదును మనం చూసినట్లయితే, ఇక్కడ మనం చూస్తే మరి సౌలులో ఉన్న దురాత్మ వదిలిపోవడానికి దావీదు గారు ఏం చేశారండి? సితారా వాయించారు. అలాగే వారిలో ఉన్న దురాత్మలు మన మీద పని చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలండి? పాటలు పాడాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, ఈ అసూయ నాకు తగలకుండా మీరు కాపాడండి. దావీదు గారు దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడడం వలన ఆయన ఏం చేశారు? ఆ సౌలు యొక్క ఈటెను తప్పించుకోగలిగారు. మన మీద కూడా ఈనాడు సౌలేమో డైరెక్ట్గా ఈటెలు విసిరేస్తే మన మీదకి ఏమి విసురుతారు? మాటలు, చేష్టలు విసిరినప్పుడు మనం ఏం చేయాలండి? దేంతో జయించాలి? దావీదు గారి వలె దేవుని ఆత్మచేత నింపబడి అసూయను మనము జయించాలి. అసూయ కలిగిన వ్యక్తుల యొక్క ప్రభావం మన జీవితాల్లో ఉండకుండా మనం ఎంతగానో ప్రయాసపడవలసిన వారంగా ఉన్నాం. మూడవదిగా దావీదు ఏం చేశాడండి? 18వ అధ్యాయంలో అతను ఈటి విసిరినప్పుడు ఏం చేశాడండి? దావీదు 2 మారులు తప్పించుకున్నారు. 11వ వచనం. అంటే మనం కూడా ఏం చేయాలి? అసూయ కలిగిన వారు ఏం చేస్తూ ఉంటారు? మన మీద రకరకాల ప్లాన్స్ వేస్తూ ఉంటారు. వాటిని మనం ఏం చేయాలండి? తప్పించుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. అందుకే అహీతోపెలు దావీదుకు వ్యతిరేకంగా ఆలోచన చెప్పినప్పుడు దావీదు గారు ఏం చేశారండి? దేవా, అహీతోపెలు యొక్క ఆలోచన నీవు చెడగొట్టుము. మనం కూడా ఏం చేయాలి? అసూయతో నిండిన వారు చేసే ప్రయత్నాలు, దేవా నా మీద నీవు చెడగొట్టుము నాయన, అవి నాకు తగలకుండా కాపాడుము నాయన అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేసినప్పుడు మనం ఏం చేయగలం? వాటి నుండి తప్పించుకోగలం. మొట్టమొదటిగా మనం గుర్తించాలి. రెండవదిగా పరిశుద్ధాత్మ ద్వారా పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించాలి. మూడవదిగా మనము తప్పించుకోవాలి. వారి యొక్క ప్లాన్స్లో నుండి మనము
తప్పించుకోవాలి. మనల్ని ఇరికించడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఈ అసూయ కలిగిన వారు ఏం చేస్తారండి? రకరకాల ప్లాన్స్ వేస్తూ ఉంటారు. వాటిని మనం దేవుని ఆత్మచేత మనం గుర్తించాలి. మనం ప్రార్థనలో ఉన్నప్పుడు, మనం ఆ విషయాల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు మనకి బయలుపరుస్తూ ఉంటారు. పలానా వారు నీ మీద ఈ యొక్క పన్నాగము పన్నుతున్నారు, జాగ్రత్త అని ప్రభువు మనకి తెలియచేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయగలం? వాటి నుండి మనం తప్పించుకోగలం. సో 4వదిగా ఎలాగూ తప్పించుకోగలమట? ఇదే 18వ అధ్యాయంలో 14వ వచనం అండి. 14వ వచనము. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. చాలండి. మరి తర్వాత నెక్స్ట్ వచనం అండి. దావీదు మిగిలిన సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. చాలండి. అసూయతో నిండిన వారు మనకి భయపడాలంటే దావీదు గారు ఏం చేశారండి? సౌలు సుబుద్ధి కలిగి ప్రవర్తించుచు రాగా, అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు, దేవునితో మనం నడిచినప్పుడు, ఆయన మనకి తోడుగా ఉండాలంటే ఏం చేయాలండి? మనం ఆయనకి ఇష్టముగా జీవించాలి. ప్రభువు మనతో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? శత్రువు, అసూయపడేవారు మనకు భయపడేలాగూ దేవుడు చేస్తూ ఉంటారు. అందుకే దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించు రాగా సౌలు ఏం చేశాడంట? మరింతగా దావీదుకు భయపడ్డారు. కాబట్టి మనము కూడా దేవునిలో బలముగా ముందుకు కొనసాగాలి. దేవుడు మనకి తోడుగా ఉండాలి. దేవుడు మనకి తోడుగా ఉంటే మనం ఏం చేయగలం? అసూయ పరుల నుంచి మనము తప్పించుకోగలము. అందుకనే 91వ కీర్తనలో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటండి? వేటకాని ఊర్ల నుండి ఆయన నిన్ను విడిపించను. అలాగే మరి యొక్క కీర్తనలో ఏముందండి? మనుష్యుల కపటోపాయములను అంటకుండా దేవుడు మనల్ని ఏం చేస్తారట? ఆయన సన్నిధి చాటున మనల్ని దాచేవారై ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడ దాయబడాలండి? దేవుని సన్నిధిలోనే మనకి సంరక్షణ. దావీదు చుట్టూ ఏముంది? దేవుని యొక్క వెలుగు ఉంది. కాబట్టి అసూయ నుంచి, అసూయ పరులు చేసే కుట్రల నుంచి ప్రభువు కాపాడేవారై ఉన్నారు. కాబట్టి ఈ అసూయ పరుల యొక్క పన్నాగాలు మన జీవితంలోకి రాకుండా ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలండి? మనం అసూయ కలిగి ఉండకూడదు. అసూయ నాలోనికి రాగానే నేనేం చేయాలి? ప్రభువా, నాలోనికి అసూయ వచ్చింది నాయనా, దీన్ని మీరే తొలగించండి అని ఆ సీరియస్నెస్ మనలో ఉండాలన్నమాట. అంతేగాని పోన్లే అసూయ పడ్డంలో తప్పేముంది అని అనుకున్నామా, రాను రాను అదేమవుతుందండి? క్రానిక్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో అసూయను మనం తొలిలోనే దాని నుంచి మనం విడిపించబడాలి. అంతేకాదు అసూయని మనం ఇంకా ఎలా జయించగలమంటే దేవుడు మనకిచ్చిన దానితో మనం సంతృప్తి కలిగి ఉండాలి. రెండవదిగా దేవుడు మనకిచ్చిన దాంతో సంతృప్తి కలిగి ఉండాలి. అలాగే ఎప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. స్తుతించడం అంటే కృతజ్ఞత కలిగి ఉండడం అన్నమాట. అంటే నాకు దేవుడు ఈ ఆరోగ్యం ఇచ్చారు, నాకు దేవుడు ఈ కృపను ఇచ్చినారు, నాకు దేవుడు ఈ యొక్క విషయాలు దేవుడు దయచేసినారు అని నాకు కలిగి ఉన్న దాన్ని బట్టి ఎప్పుడు ఏం కలిగి ఉండాలండి? కృతజ్ఞత బుద్ధి మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే కృతజ్ఞత లేని వారంగా ఉంటామో ఏమవుతుందండి? అసూయ మనలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. అదిగో వాళ్ళకి ఇల్లు మీద ఇల్లు కట్టేసుకున్నారు, నాకు నేను ఒక్కిల్లే ఉంది. కొంతమందికి దేవుడు అన్ని సదుపాయాలతో ఇల్లు ఇచ్చినా ఏమొస్తుంది? ఎదుట వారిని చూసేసరికి అసూయ. నాకంటే పెద్ద ఇల్లు కట్టుకున్నారు, 2 అంతస్తులు వేసుకున్నారు, నాకు ఒకటే ఉంది అనే అసంతృప్తి మనకి ఉండకూడదు. దేవుడు స్వంత గృహం ఇచ్చారా? దేవునికి వందనాలు, కృతజ్ఞత కలిగి ఉండాలి. సో మనకిచ్చిన ప్రతి దాన్ని బట్టి మనం ఎలా ఉండాలండి? కృతజ్ఞతా హృదయము. లేకపోతే సైతాను మనల్ని అసూయ ద్వారా శోధించే అవకాశాలు చాలా ఉంటవి. కాబట్టి
అసూయ అంటే ఏంటి అని చెప్పుకున్నాం. అసూయకు మనం ఉదాహరణలు చెప్పుకున్నాం. యేసు ప్రభువును అసూయ చేత సిలువకు అప్పగించారు. మరి దావీదు ఎన్ని శ్రమలు భరించాడు కదా. ఈ శ్రమలన్నిటికీ కారణం ఏంటండి? సౌలు యొక్క అసూయ. మన జీవితాలు ఇబ్బందిలో పడడానికి, కష్టాలు పడడానికి, సంవత్సరాలు తరబడి బాధలు పడడానికి మన పక్కన అసూయ కలిగిన వ్యక్తులు ఒక్కళ్ళు ఉంటే చాలు. సౌలు ఒక్కడి వల్ల, సౌలు ఎవరండి? సొంత మామే, తన కూతురే మరి దావీదు భార్య. అయినా కానీ సౌలుకు కనికరం లేదు. సో మరి అసూయ అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ అసూయను జయించాలంటే మనం మొట్టమొదటిగా దాన్ని గ్రహించుకోవాలి. అలాంటి వారి నుంచి మనం దూరంగా ఉండాలి. ఆ విషయాలు మనం ప్రార్థన చేయాలి. వారి పన్నాగాలు తప్పించుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉండేలాగో మనము జీవించినట్లయితే ఈ అసూయను మనము జయించగలము. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేసి దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.